పివిఎన్ న్యూస్. మాచలపట్నంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రామకోటయ్య గారు అంటే తెలియని వ్యక్తులు ఎవరూ ఉండరు. ఎందుకంటే వీరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఎన్నో వైద్య సేవలు అందిస్తూ అందరికీ సుపరిచితులు అయ్యారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియోపై కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో నాటు పడవలపై తన బృందంతో ప్రయాణించి గిరిజన ప్రాంతాలలో మత్స్యకారులకు గిరిజనులకు పల్స్ పోలియో టీకాలు వేసి పోలియో నిర్మూలన తనదైన ముద్ర వేసుకున్న డాక్టర్ రామకోటయ్య గారి వద్ద మనం ఉన్నాం. నాడు నేడు ఆయన చేసిన సేవలను మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, పివిఆర్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చామండి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో నివారణ గురించి చెప్పండి సార్. 1979లో ఒక చిన్న ద్వీపంలో పోలియో లేకుండా ప్రయత్నం చేద్దామని రోటరీ వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత ఒక్క ఆ ఐలాండ్లోనే ఎందుకు ప్రపంచంలో మొత్తంలోనే పోలియో నివారించవచ్చు అనే ప్రయత్నంలో 1995 నుంచి 10 ఇయర్స్లో 2005లో రోటరీ క్లబ్ స్థాపించిన పాల్ హ్యారిస్ టైం కల్లా పూర్తిగా నివారించాలని ఒక ప్రయత్నంలో విరివిగా దేశమంతా ఎన్ఐడిస్ రూపంలో రెగ్యులర్గా వేసే పోలియో చుక్కలే కాకుండా 2 పోలియో చుక్కలు వేయటం జరుగుతుంది. దాంట్లో మొదట్లో కాంబినేషన్గా టీచర్స్, అదర్ ఎంప్లాయీస్ అందరూ ప్రయత్నంతో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. తర్వాత మా మిత్రుడు ఒక ఆయన టీచర్ ఉన్నాడు. ఆయన టీచర్ ఉంటే, రవి మీరు వెళ్తున్నారు కదా, అందరికి పోలియో చుక్కలు వేయటానికి మీ ప్రయత్నం బాగా చేస్తున్నారంటే, సార్ నేను మొన్న ఒక రూట్ వెళ్ళాను, అది మరసపేట బంగారుపేట ఆ ప్రాంతం అండి. నదిలో చేపలు పట్టే పిల్లల వాళ్ళకి డింగి మీద పోయి వేసామండి, అది సాహసోపేతంగా ఉంది అని చెప్పారు. చెప్పడం జరిగినప్పుడు అక్కడ వరకే ఉన్నారా, ఇంకా ఏమైనా ఉంటే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు హ్యామ్లెట్స్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ నివసిస్తూ ఉంది. వాళ్ళందరికీ ఎవరు వచ్చి వేయటం లేదండి, వాళ్ళందరూ మిస్ అవుతున్నారు అని నాతో సంభాషించడం జరిగింది. అప్పుడు నేను రొటేరియన్ని కాదు, ఇంకా నేను రోటరీలో చేరలేదు. 98లో ఈ కార్యక్రమాన్ని సమూలంగా కృషితో చేస్తేనే సాధ్యమవుతుందని భావించి రోటరీ అనే సంస్థలో, ఒక స్వచ్ఛంద సంస్థలో జాయిన్ అయ్యి నేను పల్స్ పోలియో కార్యక్రమం మా స్నేహితులతో కలిసి నివారించడానికి మేము ప్రయత్నంలో చాలా సాహసోపేతమైన కార్యక్రమాలు చేశాం. అలా మొదలైందండి మా జర్నీ. ఓకే సార్, ఈ ప్రోగ్రామ్ నిర్వహణ ఎలా చేశారు, ఎవరి సహాయంతో తీసుకున్నారు? ఈ ప్రోగ్రామ్ మా రోటరీ సహాయంతో చేశామండి. వ్యాక్సిన్ మాత్రం గవర్నమెంట్ నుంచే తీసుకోవడం జరిగింది. కొంతమంది మెడికల్ కమ్యూనిటీ నుంచి సూపర్వైజర్లు, కొంతమంది వ్యాక్సిన్ వేసేవాళ్ళని, మా స్నేహితులు కొంతమంది నాటు పడవల్లో ఇంత దూరం అంటే దగ్గరగా డింగి వైపు 20 కిలోమీటర్లు, నల్లగాలం అంటే దగ్గరగా శ్రీశైలం ప్రాజెక్టు వరకు, ఇలా పెదగుమ్మడం అంటే దగ్గర దేవరకొండ వరకు పయనించి అక్కడ ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఒక్కరు కూడా మిస్ కాకుండా, ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు వేయకుండా తప్పించుకోవడం కోసం మా బృందంలో డబ్బులతోటి సహాయంతో, నా ఫైనాన్షియల్ సహాయంతో చేయటం జరిగిందండి. మీకు అవార్డు రావడానికి గల కృషి తెలపండి సార్. మనం ఇంత చక్కగా ఇంతమంది పిల్లల్ని కాపాడటం కోసం మనం కృషి చేసాం. దీంట్లో మోటివేషన్ ఏంటంటే WHO సర్వేలెన్స్ ఆఫీసర్, తర్వాత పోలియో జోన్ 7 మెంబర్ ఢిల్లీ నుంచి వీరు ఒకసారి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. పోలియో ఇంతవరకు ఎంతమందిని నివారించామో, ఎలా జరిగింది అని. అప్పుడు WHO సర్వేలెన్స్ ఆఫీసరు ఫీల్ అయింది ఏంటంటే, రామాయణపేట, చందాపేటని కృష్ణా రివర్లో నీరు డైరెక్ట్గా తాగే వాళ్ళ కమ్యూనిటీలో 2 పిల్లలకు పోలియో రావడం జరిగింది. సో కృష్ణా రివర్ వాటర్లో పోలియో ఉంది.
ఇక్కడ మనం గమనిస్తే అక్కడ ఫిషర్మెన్ కమ్యూనిటీ నదిలో నీళ్లు డైరెక్ట్ గా తాగుతారు. ఆ నదిలో నీళ్లు వంటకు ఉపయోగిస్తారు, స్నానానికి కూడా ఇవే నీళ్లు, డిఫికేషన్ అంటే మనం విరోచనానికి వెళ్ళొచ్చిన తర్వాత కడుక్కోవటానికి కూడా అదే నీళ్లు వాడేవాళ్ళు. సో వాటర్ ఈజ్ ద బెస్ట్ సోర్సెస్ ఫర్ ట్రాన్స్మిషన్. మనం కనుక ఉదాహరణగా తీసుకునే పని అయితే గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, అటుపోతే నల్గొండ, మిర్యాలగూడ, ఖమ్మం, ఈ జిల్లాలకన్నీ ఈవెన్ హైదరాబాద్ కూడా కృష్ణా రివర్ లో నీళ్లే లిఫ్ట్ చేసి వీళ్ళందరికీ తాగునీటిగా ఇస్తున్నారు. అది ఎక్కడైనా ఫిల్టర్ మెకానిజంలో కనుక తప్పు చేస్తే వీరందరికీ పోలియో వచ్చే అవకాశం ఉండేది. అందుకోసం అని చెప్పేసి మేము తగు జాగ్రత్తలతోటి, ఈ మోటివేషన్ తోటి నివారించడానికి ప్రత్యేకంగా కృషి చేశాము. అది న్యూఢిల్లీ వాళ్ళకి మేము ఎప్పటికప్పుడు మేము తీసిన కార్యక్రమాన్ని రిపోర్ట్ పంపించేవాళ్ళం. 2006లో పల్స్ పోలియో కమిటీ, నేషనల్ పల్స్ పోలియో కమిటీ అవార్డు వచ్చిందండి 2000 వరకు. తర్వాత ఆ అవార్డు వచ్చిన తర్వాత మమ్మల్ని ఇంకా జాగ్రత్తలు తీసుకొని చేయాలనే ఉద్దేశంతో ఒకసారి శ్రీశైలం నుంచి సంగమేశ్వరం వరకు ఉన్న ఏరియాకు కూడా మేము పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించి, తర్వాత అది ఏ డిస్ట్రిక్ట్ కింద, రోటరీ డిస్ట్రిక్ట్ కింద వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ వారికి తెలియజేశాం. ఈ ఏరియాలో మాత్రం కంపల్సరిగా పోలియో వ్యాక్సిన్ జరగాల్సిందేనండి, లేకపోతే జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత తగు జాగ్రత్తలు తీసుకొని ఆ ఏరియాలో కూడా వ్యాక్సిన్ బాగా జరిగేటట్టు చూశారు. అలా ఉన్నతమైన సేవ చేశాము కాబట్టి మాకు అవార్డు వచ్చిందండి. ఓకే సార్, పరివాహక ప్రాంతాలలో సేవ చేయటం అనేది చాలా కష్టం, అది మీకు ఎలా సాధ్యమైంది సార్? పరివాహక ప్రాంతానికి మనం నదిలోకి దిగటం కోసం పోవాలంటేనే ఎంతో కష్టసాధ్యమైన మార్గం గుండి పోవాలి. నార్మల్గా కార్లు కానివ్వండి, మిగతాయి కానివ్వండి, బస్సులు కానీ ఈ సౌకర్యాలు ఏమీ లేవు. అందుకోసం అని చెప్పేసి మేమే కొన్ని జీపులు మాట్లాడుకొని ఆ నది తిరగబోయి అక్కడ ఆ పడవలు, చేపలు పట్టే వాళ్ళ పడవలు ఉంటే ముందుగానే వాళ్ళని ఒప్పందం చేసుకుని ఆ రోజు నుంచి బయలుదేరి దానికి కావాల్సిన ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళటం జరిగేదండి. ఒక్కోసారి ఎక్కువ సమయం తీసుకుంటే నది పరివాహక ప్రాంతంలోనే ఇసుక మేటల్లో మేము ఆగిపోయి ఆ రాత్రికి ఆగి మరుసటి రోజు కూడా పోలియో చుక్కలు వేయటం జరుగుతుందండి. అది రోడ్డు మార్గం ద్వారా కానివ్వండి, ఎవరైనా ఈవెన్ గవర్నమెంట్ ఫ్యాకల్టీ అని కానీ, గవర్నమెంట్ కానివ్వండి, మిగతా ఏదైనా స్వచ్ఛంద సేవలో ప్రత్యేకమైన డ్రైవ్, ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళు మాత్రమే వెంచర్ చేయగలరండి. దీంట్లో మా బృందంలో ఉన్న వాళ్ళందరూ ఒక మాటపై ఉండి నా మాటని మన్నించి ఎన్నిసార్లు అయినా పడవలో ఎక్కి సాహసోపేతంగా మాతో పాటు వచ్చి అలా నిర్ణయించుకొని చేయగలిగితేనే చేయగలిగామండి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. మేము కొన్నిసార్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు మా కోసం ఏం మందులు తేలేదా, మాకు అక్కడ మందులు వచ్చే దొరికేసా అని చెప్పారు. ఈ 2003 సంవత్సరం నుంచి మందులు కూడా తీసుకెళ్ళటం మొదలు పెట్టామండి. నాతో పాటు ఇంకొక డాక్టర్ గారు కూడా తోడొచ్చారు. ప్రతి ఆంబులెట్ లో వాళ్ళకి ఏదైనా రుగ్మతలు ఉంటే, జ్వరాలు ఉంటే ఇట్లాంటివన్నీ పరీక్షించి వారికి పోలియో చుక్క, పిల్లలకు పోలియో చుక్కలతో పాటు పెద్దవారికి మందులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక్క నదిలోంచి ప్రయాణించి మాత్రమే చేయగలుగుతాము. రోడ్ యాక్సెస్ కానివ్వండి, ఏ విలేజ్ తో కానివ్వండి, దీనికి అంతర్గత రోడ్డు మార్గాలు కానివ్వండి, ఈవెన్ నడిచి రావడం కూడా దుర్లభంగా అవుతుందండి. దీంతో పాటు మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఏమిటంటే, మొదట్లో మేము పోలియో చుక్కలు పోయేటప్పుడు అన్నల యాక్టివిటీ కూడా చాలా ఎక్కువగా ఉండేదండి. వాళ్ళు మేము చేసే మంచి కార్యక్రమాన్ని చూసి ఎప్పుడు మా బృందం జోలికి కానివ్వండి, మాకు కానివ్వండి, మేము చేసే కార్యక్రమం కానీ ఆటంకం కలిగించలేదండి. ఓకే సార్, భవిష్యత్తులో రోటరీ క్లబ్ కు మీ సేవలు ఎలా అందించాలనుకుంటున్నారు?
24-25లో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందండి నాకు, మేము చేసిన సేవలకి. పోలియో ప్లస్ అవార్డు అది. అవార్డు నన్ను ఎలా మోటివేట్ చేసిందంటే, ఫ్యూచర్లో రోటరీ ఇంటర్నేషనల్గా చేసే ఏదైనా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అన్నిట్లో ఏమిటి అంటే, ఈస్ట్ ఏషియాలో లిటరసీని ఇంప్రూవ్ చేయాలని. పిల్లలు నిరక్షరాస్యత ఈస్ట్ ఏషియాలో దగ్గరగా 40% మాత్రమే ఉంది. సో వాళ్ళందరికీ లిటరసీని ఇంప్రూవ్ చేయాలని ఒకటి. తర్వాత రీసెంట్ గా ఒక కార్యక్రమం చేయడం, ఆడవాళ్ళకి అత్యంత ప్రమాదకరంగా బిడ్డ సంచి క్యాన్సర్, బిడ్డ సంచి ముఖద్వార క్యాన్సర్ వస్తుందండి. ఆ క్యాన్సర్ని కానీ నివారించడం కోసం 13 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న ఆడపిల్లలందరికి గనక హెచ్పివి వ్యాక్సిన్ కనుక వేసే పని అయితే ఆ క్యాన్సర్ని మనం నివారించవచ్చు, పూర్తిగా నివారించవచ్చు అనే ఒక సంకల్పం ఉందండి. ఆ కార్యక్రమం చేయటం కోసం మా రోటరీ క్లబ్ మాచర్ల, రోటరీ 3150 డిస్ట్రిక్ట్ వారు చేసే కార్యక్రమంలో, ఈ 2 కార్యక్రమంలో గొప్పగా పాల్గొని ఈ రెండింటిని అలా చదువును ఇంప్రూవ్ చేయటంలోను, ఇటు ముఖద్వార క్యాన్సర్ని ఆపటంలోను ప్రత్యేక డ్రైవ్ చేయటానికి మేము ఇప్పుడే సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా మేము ఈ కార్యక్రమంలో విజయవంతం అవుతామని ఆశిస్తూ, పోలియోలో అవార్డు వచ్చినట్టే విద్యలోను, అలానే హెచ్పివి ముఖద్వార క్యాన్సర్లోను మా రోటరీ క్లబ్ ప్రత్యేకమైన అవార్డులు తీసుకోవాలని ఆశిస్తూ, నన్ను ఇంతగా మోటివేట్ చేసి ఇవన్నీ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పీవీఆర్ ఛానల్కి, మాచర్ల ప్రజలకి, చుట్టుపక్కల పల్నాడు ఏరియాలో ఉన్న వారందరికీ ఈ ఈ పోలియో కార్యక్రమాన్ని పరిచయం చేయడానికి కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జనరల్ సర్వీస్ అవార్డు పల్స్ పోలియో ప్రీ 2024-2025 అవార్డు రావడం చాలా హర్షణీయం. ఈ అవార్డుపై మీరు అలాగే మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ముందుగా ఒక విషయం ఏంటంటే, ఈ అవార్డు రావడానికి మేము చేసిన కృషి ఇంటర్నేషనల్ గా కొన్ని డిస్ట్రిక్ట్ల నుంచి, ఆస్ట్రేలియా, స్వీడన్, యూకే ఇలాంటి నుంచి కొన్ని బృందాలు వచ్చి మేము చేసే కార్యక్రమంలో ఒక ఎన్ఐడి రోజు పాల్గొనడం జరిగింది. వారు ఇంటర్నేషనల్ పల్స్ పోలియో బోర్డు వాళ్ళకి మాచర్లో జరిగిన కార్యక్రమాన్ని విన్నవించారు. ఇక్కడ వచ్చిన ఫోటోగ్రాఫ్లు అవన్నీ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. ఇంత మంచి సేవ చేస్తున్న వారికి తప్పకుండా ఇవ్వాలి అని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ని, మీరు ఎవరినైనా పోలియో ఫ్రీ వరల్డ్లో నామినేట్ చేయదలుచుకుంటే ఎవరంటే, మన ఫోటోగ్రాఫ్లు మన సర్వీస్ని అన్ని గమనించి మా గవర్నర్ గారు ఇంటర్నేషనల్ పల్స్ పోలియో కమిటీకి నా పేరును రికమెండ్ చేయటం జరిగింది. ఆ అవార్డు డిస్ట్రిక్ట్లో 3150 జోన్ 7లో ఇప్పటి వరకు 3కే వచ్చింది. అందుట్లో నేను ఒకడిని. ఈ అవార్డు రావడానికి రోటరీ క్లబ్ మాచర్ల వాళ్ళు ఎంతో సంతోషించారు. ఈ కార్యక్రమం నేను విజయవంతం అవడం కోసం నేను ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరు చెప్పాలండి. ఆవిడెవరో కాదు, మా ఆవిడే. మేము పల్స్ పోలియో పోవడం కోసం ప్రతిసారి మాకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకోవడానికి కావాల్సినవన్నీ సమకూర్చి మమ్మల్ని ఉదయాన్నే బయలుదేరటానికి, అంటే అర్ధరాత్రి 2 గంటలు లేచి ఉదయం 5 గంటలకల్లా ఫుడ్ ప్రిపేర్ చేసేది. అంత మేము పోవటానికి ప్రయత్నించినామా, నాకు అవార్డు వస్తే ఎంత సంతోషిస్తుందో మీరందరూ గమనించాల్సిందే. మా రోటరీ 3150 గవర్నర్ గారు ఆ అవార్డు ప్రకటించిన రోజు ఎంతగా ఆనందపడ్డారంటే, అది ఆయన 3150లో 24-25 ఇయర్లో ఆయన ప్రత్యేకంగా ఆనందపడ్డ క్షణాలు ఏమైనా ఉన్నాయంటే ఈ అవార్డు వచ్చినప్పుడు, అంటే చెప్తే అతిశయోక్తి కాదు. మా రోటరీ మెంబర్స్ కానివ్వండి, మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలు అందరూ ఎంతో సంతృప్తి ఫీల్ అయ్యారు. అది మనం ఒక పని చేసామంటే అది సక్సెస్ఫుల్గా చేస్తే ముందు మనకు సంతోషం, సంతృప్తి కలగాలి.
అవి రెండు కలిగాయని నేను భావిస్తున్నాను. వాళ్ళందరూ ఎంతో అప్రిషియేట్ చేయడం జరిగింది. దానికి నేను మా ఇంటి వాళ్ళకి, రొటేరియన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్. రోటరీ క్లబ్ లో మీ సేవలు ప్రశంసనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు, మీరేమంటారు సార్? వాళ్ళ క్లబ్కి ఇంత కీర్తి ప్రతిష్టలు ఈ చేయడం కోసం నేను చేసిన సాహసాన్ని ప్రశంసించకుండా ఉండలేరు ఎవరైనా. వాళ్ళ క్లబ్బు ఇండియా లెవెల్లో, నేషనల్ లెవెల్లో రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల పల్స్ పోలియో అవార్డు గెలుచుకుంది అని ఒక భావన ఉంది. ఆ భావన మనిషికి ఎంత సంతృప్తినిస్తుందంటే అనిపిస్తుంది. దీంట్లో ఇందాక మా బెటర్ హాఫ్ను ప్రస్తావించినట్టు ఇంకొకరిని కూడా ప్రస్తావించాలి. మేము ఎన్నిసార్లు చేసినా మాకు ఏ సహాయ సహకారాలు అందించడానికి వెనుకాడని కేసీపీ వాళ్ళను కూడా ఇక్కడ ప్రత్యేకంగా మనం స్మరించుకోవాల్సిందే, వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిందే. కేసీపీ వాళ్ళు మేము ఎన్నిసార్లు పోవటానికి, సుమారు 50 సార్లు పోవటానికి ప్రతిసారి వాళ్ళు ట్రాన్స్పోర్టు, ఆ బాధ్యతలు అన్నీ వాళ్ళే తీసుకున్నారండి. సో అలాంటి వాళ్ళని మనం ఎలా మర్చిపోతాం? అందుకోసం అని చెప్పేసి తప్పకుండా వీళ్ళందరికీ ఇది ప్రశంసించాల్సిన విషయమే. నేను చేశాను కాబట్టి ప్రశంసాలి కదా, అంతటి సాహసం అని చెప్తున్నా, చేయాల్సిందే. మేము చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా, ఏ అవాంతరాలు వచ్చినా మేము సురక్షితంగా ప్రతిసారి ఒడ్డుకు చేరగానే మళ్ళా మా నెక్స్ట్ ఏమిటంటే నెక్స్ట్ టైం ఐడియా ఎప్పుడు అనే మా మనసులో భావం ఉంటుంది. అమ్మయ్య మేము ఒడ్డుకు చేరాము, ఇంకా మళ్ళా ఎటువంటి పరిస్థితుల్లో నదిలోకి పోయే పరిస్థితి లేదు, తప్పించుకున్నాము అనే భావంతో కాకుండా మా టీం ఎక్సలెంట్ గా ఏ రోజు బయలుదేరదామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరికీ, మా టీం వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళు లేకపోతే నేను చేయగలిగేవాడిని కాదు. వాళ్ళ సాహసము, వాళ్ళ ధైర్యము, వాళ్ళ నమ్మకము ఇవన్నీ నన్ను ముందుకు నడిపించాయి. ఓకే సార్. మీరు చేస్తున్న సేవలకు ఫండ్ ఎలా వస్తుంది? బయట నుంచి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీ సొంత డబ్బు ఏమైనా వాడుతున్నారా? మా రోటరీ మెంబర్లే కొంతమంది సహాయ సహకారాలు అందిస్తారండి. రోటరీ ఫండింగ్ నుంచి ప్రతిసారి ఎన్ఐడి కోసం కొంత మనీ ఉంటుందండి, 5,000 సంథింగ్ లైక్ దట్. ఆ డబ్బులు తర్వాత మా మిత్రులు అవుట్ సైడ్ నుంచి మిత్రులు కూడా సహకారాలు అన్ని ఇచ్చారండి. ఇంకెక్కడి నుంచి ఫండ్ రావండి. మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఫండ్ అనే విషయాన్ని తెచ్చారు కాబట్టి రోటరీ చేసే ప్రతి కార్యక్రమాన్ని మాకు రోటరీ ఇంటర్నేషనల్ నుంచి కానీ, ఫౌండేషన్ నుంచి కానీ ఒక సహాయం ఉండదండి. ఇక్కడే మా మెంబర్లే వారి జేబుల నుంచి కంట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు చేయడానికి కోసం వినియోగిస్తామండి. మేము ఇంటర్నేషనల్ గా సర్వీస్ ప్రాజెక్టులు చేస్తేనే మా రోటరీ ఇంటర్నేషనల్ డబ్బులు ఇస్తుందండి. ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం రోటరీ ఫండింగ్ ఇవ్వదండి. మేము మెంబర్లే మా జేబుల్లోంచే తీసి మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నాటు పడవల పైన పయనించేటప్పుడు మీకు కానీ మీ బృందానికి కానీ ఏమైనా భయం అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా సార్? మీ అనుభూతిని ఏమైనా చెప్తారా? అన్ని సార్లు కాదు కానీ కొన్ని సమయాల్లో కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు ఉన్నాయి. ఏమిటంటే ఒకసారి మేము పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఈదురుగాలి అంటే వర్షం వచ్చే ముందర గాలి వచ్చి పడవకి అలలు గట్టిగా తగలటం జరిగిందండి. పడవ పడిపోతుందా అనే భయం వేసింది. సో నేను లీడర్ని కాబట్టి నేను భయం కనుక ప్రకటిస్తే అందరూ భయపడి ఇబ్బంది పడతారు. అప్పుడు మాతో పాటు ఛానల్ 9 వారు విలేకరు కూడా వచ్చారండి. వాళ్ళు భయంతో పడవలో దాక్కొని ఉన్నారు. నేను ఒక్కడినే, నాతో పాటు కొంతమంది మా మిత్రులు ముందు నిలబడి అలలు తగిలినా కూడా పడవ పైకి లేవకుండా మా బరువుని దానికి కాపాడటం కోసం ఉపయోగించిన ఇన్సిడెంట్ కొన్నిసార్లు ఉన్నాయి. ఇంకొకసారి ఇబ్బంది ఏంటంటే చేపలు పట్టడానికి వలలేస్తారండి. దీని ఫ్యాన్కి ఆ వలలు చిక్కుని ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.
ఆ మాతో పాటు వచ్చిన పడవ నడిపే అతను కనుక ధైర్య సాహసాలు ఉంటే దిగి వాటిని కోసి తీసుకుని వస్తాడండి పడవని మరలా. ఈ దిగి సాహసం చేయటం అంటే నదిలో కొన్ని ముసళ్ళు ఉన్నాయండి. ఆ ముసళ్ళు ఉన్నాయనే భయం అని మేమెవరు దిగలేముంటారు, ఆ సాహసం చేయలేం. అందుకోసమే ఆ పడవ వాడిని కూడా మేము సెలెక్ట్ చేసుకోవటంలో మాతో పాటు కలిసిపోయే వాడిని సెలెక్ట్ చేసుకుంటామండి. అట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి. 2-3 సార్లు పాములు కనిపించడం. ఒకసారి బస్సు దగ్గర ఒక రాయి మీద కూర్చొని ఒక రాయి కింద కాలు పెట్టుకున్నాం. రాత్రిపూట కదా, ఏదో పుట్టినట్టు అనిపిస్తే లైట్ వేసి చూసాం. సెల్ లైట్ వేసి చూస్తే అది తేలు. నేను భయం ప్రకటిస్తే మన వాళ్ళందరూ భయపడతారని చెప్పేసి నేను భయం ప్రకటించలేదు. తెల్లారి మళ్ళా పడవలో కార్యక్రమం అంతా ఈ పడవలో ఎక్కే వరకు మాత్రం ఎవరితో ప్రస్తావించలేదు. 1-2 సార్లు అడవి పందులు ఎదురైంది. ఒకసారి చిరత పులి కూడా, అంటే మేము చుట్టూ నెగడ వేసుకుంటామండి, నిప్పులతో కూడా నెగట వేసుకుంటాం. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం మనం గుర్తుంచుకోవాలంటే, ఈ సాహసయాత్రలో ఆలాటం కోట్లో అప్పటి వరకు గ్రేహౌండ్స్ దళాలు అక్కడ ఉన్న గుడిసెలు అన్ని తగలబెట్టడం జరిగింది. మేము పోలియో చుక్కలు వేయడానికి పోతే అక్కడ ఉన్న చెంచు వాళ్ళందరూ భయంతో పరిగెట్టారు, మేము పోలీసు వాళ్ళం అనుకొని. వాళ్ళని అనునయించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పోలియో చుక్కలు వేయడం జరిగిందండి. ఇంకో చోట మాత్రం త్రుటిలో చాలా ప్రమాదాన్ని తప్పించుకున్నామండి. మేము మాకు తెలియని ఏరియా శ్రీశైలం డ్యామ్ నుంచి సంగమేశ్వరం వరకు వెళ్తూ ఉన్నాం. పొద్దుకూకింది, మాకు ట్రావెలింగ్ టైం తెలియక. ఏదో ఒక ఊరు చేరాలంటే ఇంకా గంట ప్రయాణం చేయాలి. రాత్రి 7 గంటలైంది, చీకటిగా ఉంది. మేము పోతుంటే అక్కడ గుట్ట మీద ఉన్న గ్రేహెండ్స్ వాళ్ళు మా మీద ఫోకస్ లైట్ వేసి, మీరు ఎవరు పోతున్నారు, ఈ టైంలో పోతున్నారు అని చెప్పేసి మాకు గన్నులు పెట్టి రెడీగా ఉన్నారండి. అందుట్లో మా మిత్రుడు ఒకరు పెద్దగా కేకేయగలిసారు. అప్పుడు మేము రోటరీ వాళ్ళము పోలియో కోసం వచ్చామని గట్టిగా కేకలేయటం జరిగిందండి. మా దగ్గర పోలియో అట్టలు ఉంది. ఆ పోలియో అట్టలను చూపించి మేము పోలియో పోతున్నాం అని చెప్పేసి వాళ్ళ ఫోకస్ లైట్లో మా పోలియో డ్రాప్ చేసే బొమ్మ, డేట్లు అవన్నీ వాళ్ళు అక్కడ నుంచి బైనాక్యులర్స్ లో గమనించి, మీరు ఇంత రాత్రిపూట మా పర్మిషన్ ఇలా వస్తున్నామని చెప్పకుండా మీరు ఎలా వచ్చారు, జరిగింది ఏదో జరిగింది, ఈసారి ఇలా జరిగితే మాత్రం మిమ్మల్ని క్షమించం, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. మేము అది త్రుటిలో తప్పిన ప్రమాదం అనుకున్నాం. ఆ రోజు మేము అట్టలు చూపించాలి అని చెప్పకపోతే పోలీసు వాళ్ళ మాటలు మాకు వినిపించేంత దూరం లేవు. మోర్ దాన్ 100 yards దూరంలో ఉంది. వాళ్ళు ఒక గుట్ట మీద ఉన్నారు, మేము నది మధ్యలో ఉన్నాం. చాలా 100 ఉంది. మాటలు వినిపించడం అంటే చాలా కష్టం. ఫోన్తో కమ్యూనికేట్ చేద్దామన్నా కూడా ఫోన్లన్నిట్లో పవర్ సిగ్నల్ ఉండవు. అందుకోసమని ఇలాంటి చిన్న చిన్నవి జరిగినాయి. ఇవి మమ్మల్ని ఆపలేదు, మా యొక్క సంకల్పాన్ని ఏవి ఆపలేదు. ఫ్రీ పోలియో వరల్డ్ చూడాలనుకున్నాం, చూడటం జరిగింది. మన ఇండియాలో 2016 నుంచి ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇది గొప్ప విషయం. ప్రపంచంలో 2 దేశాల్లోనే ఇప్పటి వరకు పోలియో ఉంది. అది కూడా నివారించడం కోసం కృషి చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బలూచిస్తాన్ అని ఉంటుంది, 2 కలిసే ప్రాంతంలో. అక్కడ వాళ్ళు బూతులకు వచ్చి పోలియో చుక్కలు వేయించుకోరు. మేము పోలియో చుక్కలు ఎలా వేయాలని చెప్పేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా కూడా మన లోపలికి రానివ్వరు. అక్కడ టెర్రరిస్టులు చాలా మంది ఉంటారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కుద్దేమని వచ్చారు, ఎవరిని రానివ్వరు. ఓన్లీ గవర్నమెంట్ రిక్వెస్ట్ తర్వాత ఫిమేల్ వర్కర్స్నే అలౌ చేసేవాళ్ళు. కొన్నిసార్లు అయితే ఈ ఫిమేల్ వర్కర్లను కూడా పోలియో వ్యాక్సిన్ పోయిన వాళ్ళని చంపివేయటం కూడా జరిగింది. అయినా కూడా రోటరీ ఈ పోలియో నివారించటంలో ఇంటర్నేషనల్ గా వాళ్ళతో కమ్యూనికేట్ చేసి వాళ్ళతో మంతనాలు జరిపి ఈ కార్యక్రమం విజయవంతం చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. 2-3 ఏళ్లలో ఫ్రీ వరల్డ్ పోలియో వస్తుందని మనందరం ఆశిద్దాం. ఈ పోలియో ఆపటంలో నా వంతు కృషి చేసినందుకు నేనెంతో ఆనందంగా ఉన్నాను. 1% కానీ 2% కానివ్వండి, పోలియో నివారణలో నా ప్రయత్నం, మా రోటరీ ప్రయత్నం అంటే మా ప్రయత్నం అంతా మా రోటరీదే.
మాచర్ల రోటరీ ప్రయత్నం గొప్పగా ఉందని భావిస్తూ ఈవీఆర్ న్యూస్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చూసాం కదా డాక్టర్ రామకోటయ్య గారి దగ్గర ఆయన అనుభవాలు, ఆయన చేసిన సేవలు గురించి మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. అలాగే మరెన్నో విషయాలను మనకు 9 PM బులెటిన్ లో చూసుకుందాం.